ఎంత విచిత్రం ఇది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇక విచిత్రం ఏంటంటే ఇవాళ పోలీసోళ్ళు భవన్కి వచ్చి సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లయింది ఏమైందని అడిగే పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి ఇట్లా పిచ్చి గిట్ల లేచిందా ఏమైందని అర్థం కాలే. ఆ రోజు మా భవన్ ఇన్ఛార్జ్ అయిన రావుల చంద్రశేఖర్ గారు ఆ రోజు ఫోన్ చేసి కమిషనర్ గారికి హైదరాబాద్ సిపి గారికి ఫోన్ చేసి అసలు ఏం చేస్తున్నా మీరు అసలు ప్రెస్ మీట్ మాట్లాడితే సీన్ ఆఫ్ మర్డర్ కేసు ఇది సీన్ ఆఫ్ అఫెన్స్ అని వచ్చుడు ఏంది అని ఆ రోజు మాట్లాడితే మళ్ళీ పోలీసు వాళ్ళు వాపసు పోయినరు. ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి కేసులు పెడితే మీరేదో మా నోరు మూపియాలనుకుంటే నువ్వు కాదు నీ తాత తరం కూడా కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ప్రజలకి తప్పు జరుగుతుంది అంటే ప్రశ్నిస్తూనే ఉంటాము. నువ్వు నీ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద నీ పైచాచిగా ఆనందం పొందుతుండొచ్చు నువ్వు, కానీ మాకేం ఫరక్ పడదు, కుచిబి ఫరక్నే పడతా. కానీ ప్రజలకి ఇబ్బంది వస్తే మాత్రం తప్పకుండా మేము ప్రజల పక్షాన నిలబడతాం, గ్యారెంటీగా నిలబడతాం. ఇవాళ నిలబడతాం, వాళ్ళని ఆదుకుంటాం. మాకు కేసీఆర్ గారు నేర్పించిన సంస్కారం అది. నీ లెక్క ఉట్టి డ్రామాలు చేసుడు, యాక్టింగ్లు చేసుడు, టీవీ ఫోజులు ఇచ్చుడు, పోజులు కొట్టి పోవుడు, చేయి ఊపుకుంటూ పోవుడు మాతో కాదా. మాకు కేసీఆర్ గారు అది నేర్పలేదు. మాకు కేసీఆర్ గారు బాజాబ్తు ప్రజలకి కష్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి అని మాకు కేసీఆర్ గారు నేర్పిండ్రు. మేము కేసీఆర్ గారి బాటల్లో మేము నడుస్తూ ఉన్నాం. మేము ఆనాడే చెప్పినాం, నిరుద్యోగ యువతకు మొత్తం కూడా చెప్పినాం, ఈ భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ 2,33,000 ఉద్యోగాలు కేవలం నోటిఫికేషన్ ఇచ్చింది భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక్కటే. దాంట్లో మేము ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1,60,000 ఉద్యోగాలు నింపినాం. ఇంకా 60,000 మందికి ఎగ్జామ్లు రాపించి రిజల్ట్ పెండింగ్ పెట్టినాం. అంటే 2,32,000 ఉద్యోగాలలో 2,20,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని మరొక్కసారి యువతకు గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బెంగళూరుని కర్ణాటకని దాటేసి 10 లక్షల ఉద్యోగాలు ఇవాళ ఇచ్చింది కేసీఆర్ గారు అనేది కూడా ప్రైవేట్ ఉద్యోగాలు అనేది కూడా మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలా. మేము ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మేము ఎన్నోసార్లు సవాల్ విసిరినాం. ఇవాళ ఈ భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్క రాష్ట్రంలో అయినా, కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా ఎక్కడైనా కూడా మా కేసీఆర్ గారి కంటే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్టు మీరు చూపిస్తే మేము రాజీనామా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు సవాల్ విసిరిండ్రు. ఎందుకో తోక ముడుచుకొని వేయరు, ఎవరు మాట్లాడలే. ఎందుకు చూపిస్తలేరు అంటే ఎక్కడ కూడా లేవు, కేసీఆర్ గారు ఇచ్చింది తప్పితే ఎవరు ఇచ్చింది లేదు అనేది స్పష్టంగా ఇలా యువత కూడా అర్థం చేసుకోవాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు, దీనికి జవాబు చెప్పాలి. ఇలా నువ్వు ఏదో ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి, మా పిల్లల మీద కేసులు పెట్టి, మా వాళ్ళు మాట్లాడోళ్ళ మీద తీసుకుపోయి కొట్టుడు, నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది. ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక, ఇలా తప్పుడు చేసినావు నువ్వు, ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి, లేకుంటే మళ్ళా ఎగ్జామే రీషెడ్యూల్ చేయండి 8 months లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది. ఎస్, నేను దీని గురించి 6 నెలల ముందే చెప్పిన, మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి. ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ Group 1 పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు, ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అనేది మళ్ళొక్కసారి గుర్తు చేస్తా. కేసీఆర్ గారు Group 1 నోటిఫికేషన్ వేసిన రోజు 503 పోస్టులకు వేసి Group 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు, కానీ వీళ్ళు అతి కకృతి కదా. దాంతో ఏం చేసిండు, దాన్ని 50 పోస్టులు వేయించి 563 అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర
ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొక్కసారి అడ్డంగా దొరికిపోయిండు. ఇలా 563 మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు. ఇది సీఎం ఆఫీస్ నుంచి నడిచింది. ఇదేదో నేను చెప్పుడు కాదు, బాగా జాబ్తూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచిగుండదు. ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు ఇచ్చి వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయినరు. అన్నా నా దగ్గర డబ్బులు తీసుకుర్రు, ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్, ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చిర్రు, మరి మా ఇవాళ రద్దు అయిపోయినాయి, మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగారు. రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ. ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగలక్క దొరికిపోయిండో, ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్లో అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఆనాడు పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే ఆనాడు అన్నారో, కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో, కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని బాజాబ్తు ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు. మరి ఇలా అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు?